హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా ముందు ఏముందో చూసారా. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న మేము డిమార్ట్కి వెళ్ళాం. డిమార్ట్లో సామాన్ తెచ్చుకున్నాం. సో అది మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో ఇవి ఇన్ని గణం సామాన్లు మాకు ఎన్ని మంత్స్ వస్తాయో మీరు గెస్ చేయండి. సో మా ఇంట్లో వచ్చేసి ఇన్ని సామాన్లు తెచ్చుకున్నాం. సో ఒక్కొక్కటి ఏం తెచ్చుకున్నాను చూపిస్తాను. ఇందులో కొన్ని యూస్ఫుల్ థింగ్స్ అనేది మీకు చూపిద్దామని హెల్ప్ అవుతాయని చూపిస్తున్నాం. అయితే నిన్న వెళ్ళినాము. నిన్న ఫస్ట్ టైం అనుకుంటా, ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. సో మా ఇంట్లో వచ్చి నిన్న డిమార్ట్ షాపింగ్ అయింది. సో ఒక్కొక్కటి చూపిస్తే ఏం తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 5 kg బాస్మతి రైస్. సో బాస్మతి రైస్ వచ్చి మా ఆయన తీసుకోండు. ఆయనకి ఎందుకో ఏమంటారు, బాస్మతి రైస్ అని బిర్యానీ తినాలని అంట. ఎప్పుడు మేము నార్మల్ రైస్ తీసుకుంటాము. అయినా 5 kg ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడు 2 kg అప్పటికప్పుడు కొనుక్కుంటాము. సో ఈసారి 5 kg తీసుకున్నాము. సో బిర్యానీ ఈసారి ఈ రైస్తో చేసుకొని మా వాళ్ళకు కూడా పంపిద్దామని సో 5 kg తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చి 5 kg ఆటా పిండి. చపాతి ఎవ్వరు తిన్నాము, మా ఆయన ఒక్కరే తిన్నాము. అప్పుడప్పుడు అందరము. ఇది వచ్చి ఉప్మా కోసము. ఎప్పుడు నేను నార్మల్గా తీసుకుంటా. ఈసారి వచ్చి పక్కన పాప తీసుకుంది. ఈసారి వచ్చి ఆల్రెడీ రోస్టెడ్ తీసుకున్నా. ఇవి ఒకసారి ట్రై చేద్దామని. ఇవి రోస్ట్ అయ్యే ఉన్నాయి, మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక ఐటమ్ కూడా చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చి క్యాషూస్ పిల్లలకి. ఇది అయిపోయినాక ఇది హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ వచ్చి ఇట్లా ప్యాకెట్లో తీసుకోండి, ఎందుకంటే ఇట్లా కాస్ట్ కూడా కొంచెం తక్కువ పడుతుంది. మనం డబ్బా అనేది తీసుకుంటే డబ్బాకి కాస్ట్ అలా లిక్విడ్ కూడా తక్కువ వస్తుంది. నా దగ్గర ఆల్రెడీ డబ్బా ఉంది హ్యాండ్ వాష్ది. సో నేను లిక్విడ్ తీసుకున్నా. ఇది నాకు ఎంత పడిందంటే దీని మీద 99 అని ఉంది, 87 ఏమో పడింది. ఇది అందుకే తీసుకున్నా. సో 2 చిల్లీ పౌడర్, ఇది దొడ్డు రవ్వ, కందిపప్పు 2 కిలోలు. సర్ఫ్ ఆల్రెడీ కొంచెం ఉంది, అది సర్ఫ్ 1 kg తీసుకున్నా. ఇప్పుడు 2 kg తీసుకుంటా. సాల్ట్ కూడా 2 తీసుకున్నా. ఇది వచ్చి మేము సాల్ట్ అనేది చేంజ్ చేస్తాము, చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే మా హస్బెండ్ కోసము. సో ఆయన బాడీ కొంచెం హెవీ. సో రాక్ సాల్ట్ పౌడర్దే వస్తుంది. సో ఇది రాక్ సాల్ట్ పౌడర్ది మంచిగా ఉంది, యూజింగ్ కూడా. యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇదేం ప్రమోషన్ కాదు, నేను తీసుకున్నాను, యూజ్ అయితే అని చెప్తున్నా. ఇవి వచ్చి దువ్వెనలు. ఇది పాపకి హెయిర్ స్టైల్ డిజైన్ చేయొచ్చు అని. ఇప్పుడు మేము మళ్ళీ వేరే కలర్ సబ్బుకి చేంజ్ అయ్యాము. ఇది వచ్చేసి బ్లూ కలర్ పియర్స్. మొన్న గ్రీన్ కలర్ అదేదో వాడినాము, ఏదో ఉంది అది పేరు గుర్తులేదు. అన్ని కలర్స్ వాడుతున్నాము. అంతకుముందు అయితే మంచిగానే వాడినాము ఫేస్కి, ఫేస్ వాష్లు అవన్నీ. ఏవి రిజల్ట్ వస్తలే, పైసలు వేస్ట్ అవుతున్నాయని సబ్బులే చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది వచ్చి వాడుతున్నాము. ఇది హిమాలయ ఫేస్ వాష్ విటమిన్ సి అని మా ఆయన కోసం తీసుకున్నా ఫేస్ వాష్. ఏమో రిజల్ట్ వస్తుందో లేదని, అది ట్యాన్ ఎక్కువ అవుతుంది. సో ట్యాన్ కావద్దని తీసుకున్నా. నెక్స్ట్ లిప్ బామ్ నాకే నివియాది బాగుంటుంది, యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. ఇప్పుడు ఇది షాంపూస్, ఫియామా షాంపూ. అయితే ఈ షాంపూ గురించి చెప్పాలనుకున్నా. ఈ షాంపూ వచ్చి నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది. ఒకవేళ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కానీ, హెయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ షాంపూ ఫియామా షవర్ జెల్ అనేది బాగుంది. షాంపూ యూజ్ చేయాలనుకుంటే ఒకసారి 1 month యూజ్ చేయండి. మీకు రిజల్ట్ అనేది లేదు, ఏం రాలేదు అనుకుంటే లైట్ తీసుకోండి. లేదు వస్తుంది అనుకుంటే యూజ్ చేయండి. నాకైతే బాగానే వచ్చింది. సో అందుకు ఇది కొత్త చికెన్ మసాలా సూర్య అంట. ఇది కూడా ట్రై చేద్దామని తెచ్చుకున్నా. లేకుంటే మేము ఎవరెస్ట్ అనేది వాడతాము. ఎవరెస్ట్ ఉంది, 2 ఆల్టర్నేట్. అందుకే ఇది మా పాపకి ఇప్పుడు జడలు వస్తున్నాయి కాబట్టి జడలకి మేము టీ పౌడర్ వచ్చి రెడ్ లేబుల్ యూజ్ చేస్తాము. మీరే యూజ్ చేస్తారో చెప్పండి. రెడ్ లేబుల్, ఆవాలు, జీలకర్ర, సబ్బులు. ఇది ఒకటే తీసుకున్నా, ఒకటి కాదు 2 ఉన్నాయి. అండ్ ఇవి 2 ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఒక 2-3 ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి పాతది. అవి అయిపోయినాక ఇన్ని సబ్బులు ఎందుకు అనొద్దు, అయిపోతాయి. బట్టలు రెగ్యులర్గా వాష్ అయితే ఏమంటారు
గిన్నెల సబ్బులు. ఇది మా పాప ఇద్దరు పిల్లలే. ఇది హిమాలయ వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను హిమాలయనే యూజ్ చేస్తున్నా. ఇది ఒకటి. శనగపప్పు 1/2 kg తీసుకున్నా. ఆల్రెడీ శనగపప్పు ఉంది, సో 1/2 kg తీసుకున్నా. మినప్పప్పు కూడా 1/2 kg. మినప్పప్పు కూడా ఉంది. ఇవి వీళ్ళకే ఊరికే సతాయిస్తుంటారు బెలూన్స్ తీసుకున్నా. ఇక్కడ బెలూన్స్ దగ్గరలో దొరకలేదు, సో అది. హిమాలయ పౌడర్, టమాటో సాస్. ఇప్పుడు ఆయిల్ గురించి కూడా చెప్తున్నా. ఆయిల్ వచ్చేసి నేను ఇది వాడుతున్నా. ఇది ఇంతకుముందు కూడా వాడినా, కానీ దీని గురించి చెప్పాలంటే హెయిర్ గ్రోత్ అయితే నాకేం రాదు. హెయిర్ గ్రోత్ రాదు కానీ హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది. సో అందుకే ఇది వాడుతున్నా. ఎవరన్నా హెయిర్ ఫాల్ కంట్రోల్ కావాలంటే ఈ ఆయిల్ యూజ్ చేయండి. హెయిర్ గ్రోత్ అయితే రాదు, నేనేం చెప్పట్లేదు. గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. దేవునికి ఆయిల్. ఈ 2 చెత్త కవర్లు, 2 మ్యాచ్ బాక్సులు, గిన్నెల పీస్. ఇవి వచ్చేసి ఏమంటారు వీటిని, ఒత్తులు, దేవుని పూజకు ఒత్తులు. ఇవి వచ్చేసి పిల్లలు తినడానికి ఎక్కువ ఏం తీసుకోలేదు సార్, కొంచెం లైట్గా తీసుకున్నా. వేఫర్స్. ఇవి నేనేం రెగ్యులర్గా ఇయ్యను, వీక్లీ ఒకటి ఇస్తా. ఆల్రెడీ నిన్న ఒకటి అయింది, కొన్నందుకు చూసి వేసారు. నిన్న ఒకటి అయింది, ఈరోజు ఒకటి అయింది. సో వీక్లీ వన్స్, డైలీ ఏమి ఇయ్యను. ఇవి వచ్చి ఒక 8 ఉన్నాయి. ఫోన్లో ఎక్కువ కనిపిస్తుంది, వచ్చి 8 ఉన్నాయి అంటే. 2 హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్, ఒకటి మ్యాగీ, ఒకటి ఇప్పి, ఒకటి కింద మా గేట్ దగ్గర మ్యాట్ అనేది టోటల్ ఫోల్డ్ అయిపోయి తట్టుకొని కింద పడుతున్నాం అనమాట. సో మ్యాట్ వచ్చి కింద గేట్ దగ్గర అనమాట. సో మనమే వేయాలి కదా, మనమే వేస్తున్నాము. ఇవి 2 క్రాక్ జెగ్ బిస్కెట్లు. సో క్రాక్ జెగ్ బిస్కెట్లు మేము డీమార్ట్లోనే ఎక్కువ ఇష్టపడతాము, ఇక్కడ ఏవి అంత మంచిగా ఉంటుంది. ఇవైతే టీలో బాగుంటాయి. డీమార్ట్లో ఒకసారి ట్రై చేయండి, క్రాక్ జెగ్ టీలో బాగుంటాయి. అవి ఎక్కువ మేమే తింటాం పిల్లలకంటే, నేను మా ఇంట్లో ఎక్కువ తింటాం. సో ఇది లాస్ట్ వచ్చి ఇది నా డబ్బా. ఇది ఎందుకు కొన్నాను అనేది గెస్ చేయండి. గెస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో దీని మీదే చేస్తా. ఇంత పెద్ద బాక్స్ నేను గెస్ చేయండి. లేడీస్ అయితే ఇంకొకటి చూపించాలనుకుంటున్నా. సో ఇది వచ్చి నివియా వాళ్ళది ఏమంటారు బాడీ లోషన్. అయితే నా బాడీ అనేది టోటలీ ఫుల్ డ్రై అనమాట. ఎంత అంటే ఒక లోషన్ పెట్టుకున్న ఒక 5 minutesలో మళ్ళీ డ్రై అయిపోతుంది, అంత డ్రై ఉంటుంది. సో ఇది కొత్త ట్రై చేద్దామని నివియా వాళ్ళని ట్రై చేస్తున్నా. ఇది నాకేమైనా రిజల్ట్ వస్తే ఒక 1 week యూజ్ చేసినాక నాకేమైనా రిజల్ట్ వస్తే మీకు చెప్తాను. ఎవరన్నా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి. సో ఇందులో ఒకటి ఏం చేసుకున్నా అంటే ఇది దారాలు సూదుల డబ్బా. ఎందుకంటే ఎమర్జెన్సీ అప్పటికప్పుడు ఏమన్నా స్టిచ్ వేసుకోవాలంటే లూజ్ అయితే అందుకే ఇది తెచ్చుకున్నా. అన్ని కలర్స్ ఉన్నాయి, థ్రెడ్ సూదులు కూడా బాగానే ఉన్నాయి, అందుకే తెచ్చుకున్నా. సో ఇన్ని సామాన్లు మా ఇంట్లో. ఇవి వచ్చేసి ఎన్ని మంత్స్ అనుకుంటున్నారు? మాకైతే ఒక 2 months వస్తాయి. 2 months కొంచెం ఎక్కువనే వస్తాయి, ఎందుకంటే సో ఆయిల్ క్యాన్ కూడా తీసుకున్నాం 5 kgs ఆయిల్ క్యాన్ అక్కడ. సో ఒక 2 months వస్తాయి. మీకు ఇవి ఎన్ని months వస్తాయి? అయితే ఇవి ఇంత దానికి ఎంత బిల్ అయిందో గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఎవరైతే కరెక్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో ఎంత బిల్ అయింది అనుకుంటున్నాను. ఇవి మాకు ఒక 2 months వస్తుంది. వస్తుంది. ఈ సబ్బులు ఇవైతే 2 నెలలకు కొంచెం ఎక్కువనే వస్తుంది. ఇంకా ఆల్రెడీ పాతవి ఒక 2-3 పీసులు అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క పిల్లల్ని వేసుకొని వెళ్ళడానికి రావాలి, మేము ఇట్లా ఒకటేసారి తెచ్చుకుంటాము. సో మీరు ఎలా తెచ్చుకుంటారు? మేమైతే అన్ని డిమార్ట్లోనే తెచ్చుకుంటాము. మీరు ఎక్కడ తెచ్చుకుంటారని చెప్పండి. అంతే, మీరు ఎక్కడ తెచ్చుకుంటారు? సో గెస్ చేయండి వీటన్నిటికీ బిల్ ఎంత అయ్యిందని కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఈ బాక్స్ కూడా ఎందుకు గెస్ చేసి కూడా చెప్పండి, బాక్స్ ఎందుకు కొన్నాను అనేది. నెక్స్ట్ వీడియో ఈ బాక్స్ మీదనే ఉంటుంది. అప్పటిలోపు మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఈరోజు ఇదే మా డీమార్ట్ షాపింగ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు
చెప్పట్లేదు. ఎలా ఉంటుంది వీడియో అనేది, గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ చెప్పండి చూసిన వాళ్ళు ఒక లైక్ అనేది వేయండి. సో ఈ వీడియో అంటే బాయ్ ఫ్రెండ్స్.